ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ప్రపంచానికి కొన్ని పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు దేహాన్ని ఇక్కడే దహన సంస్కారం చేశారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈ భూ ప్రపంచంలో ఎన్నో లక్షల టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టెంపుల్ చాలా స్పెషల్ అయిన టెంపుల్ అన్నమాట. సృష్టి ఆరంభం నుండి ఈ టెంపుల్ పైన ఎన్నో సార్లు విధ్వంసాలు జరిగాయి, ఆక్రమణలు జరిగాయి, పునర్నిర్మాణాలు కూడా జరిగాయి. కానీ ఈ రోజు కూడా ఆ టెంపుల్ అలాగే గట్టిగా నిలబడి ఉంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, మన ఆత్మ గౌరవం. అలాంటి టెంపుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. అదేదో కాదు, ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ జ్యోతిర్లింగం గురించి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జ్యోతిర్లింగం ఈ పేరు వినగానే మన హిందువుల గుండెల్లో ఒక అద్భుతమైన ఆరాధనా భావం కలుగుతుంది. కానీ నిజానికి జ్యోతిర్లింగం అంటే అర్థం ఏంటి? పురాణాల ప్రకారం జ్యోతిర్లింగాన్ని ఎలా డిఫైన్ చేశారో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం జ్యోతిర్లింగం అనే పదాన్ని రెండు భాగాలుగా విభజిస్తే ఒకటేమో జ్యోతి, మరొకటేమో లింగం. జ్యోతి అంటే దివ్య ప్రకాశం అని అర్థం, అలాగే లింగం అంటే శివుడి యొక్క ఆకారం అని డిఫైన్ చేశారనమాట. ఈ కథ గురించి మనం తెలుసుకోవాలి అంటే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు, విష్ణువు ఇరువురు నువ్వు గొప్ప నేను గొప్ప అని గొడవ పడుతుండగా ఆ తగువును తేల్చడానికి పరమాత్ముడైన శివుడు ఒక స్తంభం రూపంలో అక్కడ ఆవిర్భవిస్తాడు. ఆ స్తంభానికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. అసలు ఈ స్తంభం ఏంటా అని చెప్పేసి బ్రహ్మదేవుడు, విష్ణువు ఇద్దరూ చూస్తారు. బ్రహ్మదేవుడేమో స్తంభానికి పై భాగానికి వెళ్ళి చూస్తాడు, విష్ణువు ఏమో స్తంభం యొక్క కింది భాగానికి వచ్చి చూస్తాడు. బట్ వాళ్ళిద్దరూ ఒక ఎండ్ పాయింట్ ని చూడలేకపోతారు అనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ ఈ విషయాన్ని గ్రహించి అంతులేని శక్తి, అనంత స్వరూపమైన శివుడే పరమాత్మ అని వారిద్దరూ నమ్ముతారనమాట. అప్పుడు ఆ అనంతమైన స్వరూపమే ఇప్పుడు మన భూలోకంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రతిష్ఠించబడింది. జ్యోతిర్లింగాల కథల ఆధారంగా సోమనాథ జ్యోతిర్లింగమే మొట్టమొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడింది. ఈ జ్యోతిర్లింగం గురించి తెలుసుకోవాలంటే మన పురాణాల ప్రకారం చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడికి మరొక పేరు సోముడు అనమాట. సోముడు 27 మంది భార్యలను వివాహం చేసుకుంటాడు. ఈ 27 మందిలో ఒక్కరిని మాత్రమే గాఢంగా ప్రేమిస్తాడు. ఆమె పేరు రోహిణి. మిగతా భార్యలందరినీ ఇది చూసి కోపం వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ నాన్న అయిన దక్ష ప్రజాపతి చంద్రుడి దగ్గరకు వచ్చి ఇది నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇది తప్పు అని చెప్పి సహించలేక అతనికి ఒక శాపం ఇస్తాడు. ఆ శాపం ఏంటి అంటే నువ్వు క్రమక్రమంగా నీ వెలుగుని నువ్వు కోల్పోతావు అని చెప్పేసి పెద్ద శాపాన్ని చంద్రుడికి ఇచ్చేస్తాడు. సోముడు అప్పుడు ఏం చేయాలో తెలియక శివుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేస్తాడు. అక్కడుండి తపస్సు చేసి ఆయన తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం ఏంటి అంటే నీవు ప్రతి నెల కృష్ణపక్షంలో మాత్రమే క్షీణిస్తావు, మళ్ళీ శుక్లపక్షం రాగానే నీ వెలుగు నీకు దక్కుతుంది అని చెప్పేసి శివుడు చంద్రుడికి వరం ఇస్తాడు. అలా చంద్రుడు పూజించిన ఈ ప్రదేశమే సోమనాథం. అలాగే ఈ జ్యోతిర్లింగానికి చంద్రుడి పేరుతో సోమనాథ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. శివుడి అనుగ్రహంతో వెలిసిన ఈ క్షేత్రం తర్వాత ఎన్నో తుఫాన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సోమనాథ ఆలయంని మొట్టమొదటిగా చంద్రుడు నిర్మించాడు అని చెప్తారు. ఆ తర్వాత రావణుడు కూడా దీన్ని నిర్మించాడు అని చెప్తారు. ఆ తర్వాత మరికొన్ని పురాణాల్లో శ్రీకృష్ణుడు కూడా దీన్ని నిర్మించాడు అని చెప్తారు. బట్ చారిత్రకంగా చూస్తే సోమనాథ ఆలయానికి సుమారు 2000 సంవత్సరాల క్రితం చరిత్ర ఉందనే తెలుస్తుంది. కానీ ఈ ఆలయం ఎన్నో ఆక్రమణలకు బలైంది. ఈ ఆక్రమణల్లో మొదటి ఆక్రమణ 1026 CEలో మహమ్మద్ గజని సోమనాథ్ ఆలయంపై దాడి చేశాడు. ఆలయంపై దాడి చేయడమే కాక అపవిత్రం కూడా చేశాడు. అలాగే సుమారుగా 20 మిలియన్ దినార్లను దోచుకెళ్లాడని ఒక రికార్డు ఉందన్నమాట. ఈ దాడిని పర్షియాకి చెందిన అల్ బిరూని అనే టీంని రికార్డ్ చేసింది. మహమ్మద్ గజని ఈ దాడి చేశాక ఇస్లామిక్ రిలీజియన్ లో వీరయోధుడు అయ్యాడేమో కానీ హిందువుల దృష్టిలో అండ్ భారతదేశం దృష్టిలో శత్రువుగా మిగిలిపోయాడు. అలా ఈ దాడి జరిగాక 1143లో కుమారపాలుడు మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు.
ఈ ఆక్రమణల్లో రెండవ ఆక్రమణ వచ్చేసి 1299 CE జరిగింది. అది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ ఆధ్వర్యంలో జరిగిందనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి అయిన ఉలుగ్ ఖాన్ సోమనాథ్ దేవాలయంపై దాడి చేశాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఆలయంని దోచుకొని శివుడి లింగాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో అపవిత్రం చేశారని కొన్ని గ్రంథాల్లో ఉంది. మరికొన్ని కథనాల్లో జోహార్ రాజ్ అయిన ఖాన్హాద్ దేవుడి లింగాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించారు అని కొన్ని రికార్డ్స్ లో ఉంది. ఆ తర్వాత 1305లో చూడసామ వంశస్థులకు చెందిన మహిపాల రాజు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణించారు. ఆయన కొడుకైన కెంగారుడు అప్పుడు మరి కొత్త లింగాన్ని ప్రతిష్ఠించారనమాట. అలాగా ఈ నిర్మాణం జరిగాక మళ్ళీ సుల్తాన్లు 1345లో జాఫర్ ఖాన్ అనే ఒక రాజు ఈ ఆలయాన్ని మళ్ళీ ధ్వంసం చేశాడు. అలా చాలా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సార్లు గుడిని కూల్చేస్తూనే ఉన్నారు. దీని తర్వాత మొఘలులు వచ్చారనమాట. మొఘల్స్ కాలంలో 1665లో ఔరంగజేబ్ సోమనాథ్ ఆలయాన్ని మసీదుగా మార్చమని ఆదేశాలు జారీ చేశాడు. మళ్ళీ 1706లో అదే ఆదేశాలను మళ్ళీ జారీ చేసి నిర్మాణం స్టార్ట్ చేసినట్టుగా మనకు కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణించమని ఆదేశించారు. ప్రజల విరాళాలతో అలాగే ప్రభుత్వం ఇచ్చిన కొన్ని ఫండ్స్ తో ఈ ఆలయం నిర్మాణం స్టార్ట్ అయ్యింది. సాంప్రదాయ సోంపూర్ వాస్తుతో శిల్పులతో ఈ ఆలయాన్ని నిర్మాణించడం స్టార్ట్ చేశారు. అలాగా ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న ఈ ఆలయమే సోమనాథ్ ఆలయం. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ప్రపంచానికి ప్రథమ జ్యోతిర్లింగం అని జనాల నమ్మకం. అలాగే ఈ ఆలయం దగ్గర ఉన్న సముద్ర తీరాన్ని త్రివేణి సంగమం అంటారు. హిరణ్య, కపిల అండ్ సరస్వతి నదులు, ఈ 3 నదులు అక్కడ కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. అలాగే పురాణాల్లో కొన్ని పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన దేహాన్ని చాలించాక తన దేహాన్ని ఈ తీరానే దహన సంస్కారం జరిగిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఇంకొక విశేషం ఏంటి అంటే, టెంపుల్ ముందు భాగంలో నిలబడి చూస్తే నీకు నియర్ టు 10,000 కిలోమీటర్స్ వరకు నీకు ఏ రకమైన ల్యాండ్ కనిపించదు అనమాట. అంటే నువ్వు టెంపుల్ ఫ్రంట్ లో నిలబడి ఏ హారిజాన్ లో చూసినా కూడా ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్స్ వరకు నీకు భూభాగమే కనిపించదు. అందుకే దీన్ని ప్రపంచ నాభి అని పిలుస్తారు. అది ఈ టెంపుల్ యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ ఆ స్పెషాలిటీ అది అన్నమాట. అయితే ఈ టెంపుల్ యొక్క ఒక మెయిన్ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. కొన్ని పాత గ్రంథాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న లింగం ఏదైతే ఉందో అది టెంపుల్ కి గాలి మధ్యలో వేలాడుతూ ఉండేదని చెప్పేసి రికార్డెడ్ ప్రూఫ్ ఉందన్నమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆలయం పై భాగంలో ఒక అయస్కాంతం అండ్ మరో భాగం మరి కింది భాగంలో ఇంకో అయస్కాంతం ప్లేస్ చేయడం వల్ల ఆ లింగం అనేది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల అలా గాల్లో తేలుతూ ఉండేది. బట్ 1026లో మహమ్మద్ గజ్నీ ఈ ఆలయాన్ని దోచుకున్న టైంలో దీన్ని పడగొట్టేశాడు. సో ప్రజెంట్ ఇప్పుడు అది లేదన్నమాట. అండ్ సెకండ్ మిస్టరీ వచ్చేసి, టెంపుల్ యొక్క శాసనాల గ్రంథాల్లో వాళ్ళు రాసి పెట్టారనమాట, ఇది ప్రపంచానికి మొదటి జ్యోతిర్లింగం అని. అలాగే ఇది ఎంత పాతదో కూడా ఇప్పటికి మనకి ఒక క్లియర్ ఎవిడెన్స్ లేదు. సో ఇవి టెంపుల్ గురించి ఒక మిస్టరీస్ అన్నమాట. అండ్ మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ప్రతి ఒక్క దానికి ఒక కాన్స్పిరసీ థియరీ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ టెంపుల్ చుట్టూ కూడా కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. దానిలో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి హిడెన్ ట్రెజర్. ఈ టెంపుల్ కింద భూభాగంలో చాలా నిధులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటారు. గతంలో జరిగిన ఏదైతే ఆక్రమణల్లో జరిగినదంతా ఒక భాగం మాత్రమే, మిగతా రిమైనింగ్ చాలా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే సెకండ్ వచ్చేసి పొలిటికల్ కాన్స్పిరసీ థియరీస్ అన్నమాట. వీళ్ళేం మాట్లాడతారు అంటే, గతంలో జరిగిన ఇన్వేజన్స్ లో ముస్లిమ్స్ ఈ టెంపుల్ పై దాడి చేసింది చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నారు, అసలు అన్ని జరగలేదు అన్నట్లు వీళ్ళు మాట్లాడతారు అనమాట. అండ్ మోర్ ఓవర్ దీన్ని హిందూ ముస్లిం వైరాన్ని క్రియేట్ చేస్తున్నారా అన్నట్లు పొలిటికల్ గా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇలా సోమనాథ జ్యోతిర్లింగం ఆది నుంచి ఈ రోజు వరకు రహస్యాలు, మహిమలు, దాడులు, విజయాలతో నిండిపోయింది. కాలం దీన్ని పడగొట్టినా అది మళ్ళీ లేచింది. శత్రువులు నాశనం చేయాలనుకున్నా అది మరింత బలంగా నిలిచింది. అయితే ఒక్క ప్రశ్న ఇంకా మిగిలింది, ఈ ఆలయం ఎందుకు ఎప్పటికీ నాశనం కాలేదు? దానిని తిరిగి తిరిగి ఎవరు కాపాడుతున్నారు? సోమనాథం కేవలం ఆలయం కాదు, అది భక్తి, విశ్వాసం, శక్తి, ఈ మూడింటి సమ్మేళనం.
ఇది సోమనాథ ఆలయం గురించి మనం చెప్పుకున్న చరిత్ర. అలాగే మిగిలిన 11 జ్యోతిర్లింగాల గురించి వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, సీ యూ.